వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన. డబుల్ బెడ్రూమ్ పనులను పూర్తి చేసి తమకు అప్పగించాలంటున్న లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. రామగుండం తహసీల్దార్కు వినతి పత్రం. కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. తెలంగాణలో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం డిమాండ్. కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేసే యూనియన్ ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, రామకృష్ణపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడి. ప్రభుత్వ గ్యారంటీ పథకాలకు న్యాయం చేస్తున్న ప్రజలు, మహిళలు. జూన్ 20న నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ వెల్లడి. హనుమకొండలో వింతైన ఘటన, షాక్ గురైన పోలీసులు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి చెందేలా ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యతో పాటు క్రీడల్లో సైతం విద్యార్థులు రాణించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే కనీసం 10% అదనంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరగాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామంలోనూ పాఠశాలలో చేరిన విద్యార్థుల జాబితా నుంచి ప్రైవేట్ పాఠశాలలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేట్ పాఠశాలలకు పంపడానికి గల కారణాలను తెలుసుకోవాలని, ఆ వివరాలతో ప్రత్యేకంగా నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు టీచర్స్ విద్యార్థుల హాజరు శాతంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ హెడ్ మాస్టర్లకి సూచించారు. పాఠశాలలకు రెగ్యులర్గా హాజరు కాని విద్యార్థులకు సంబంధించిన జాబితా రూపొందించి వారు హాజరు కాకపోవడానికి గల సమస్యలు తెలుసుకొని వీలైనంత వరకు పరిష్కరించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి విద్యార్థి యొక్క విద్యా ప్రమాణాలు తెలుసుకునేందుకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల ప్రమాణాల ఆధారంగా వారిని 3 భాగాలుగా విభజించాలని, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా ప్రత్యేక విద్యాబోధన పద్ధతులను పాటించాలని కలెక్టర్ తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లో సైతం విద్యార్థులను ప్రోత్సహించాలని, దీనికోసం ప్రత్యేకంగా మన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్ పీరియడ్ని ఏర్పాటు చేసి దీనికి అవసరమైన సామాగ్రి, ఇతర ఏర్పాట్ల అంశంలో జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందంటూ కలెక్టర్ భరోసానిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే సన్నబియ్యం స్టాక్ నాణ్యతను పాఠశాలకు వచ్చినప్పుడే ప్రధానోపాధ్యాయులు చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థలం అందుబాటులో ఉన్న పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ని కూడా ఏర్పాటు చేయాలని, పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని నాణ్యంగా, రుచిగా అందజేయాలని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. రాబోయే విద్యా సంవత్సరంలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, ఈ మీటింగ్లో ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలకు మనం జవాబుదారీతనంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది పట్ల ఇక నుంచి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. To inspect the stock of rice that you are taking delivery of. Purti Bhadyata, nobody else but HM will be made responsible for the quality of rice you are supplying in the school. మీరు ఎవరికంటే వారు డెలిగేట్ చేశారో వాళ్ళపై మీరు ఎంత నమ్మకం పెడుతున్నారు మీరు చూసుకోండి. కానీ పూర్ క్వాలిటీ రైస్, ఓల్డ్ స్టాక్ రైస్, దొడ్డు బియ్యం, impure బియ్యం, less than quantity allotted, ఇవి ఎక్కడ దొరికినా we will start holding the HM accountable. High time we have given you 1 year to
set in place systems. Unless the HM reports on the day on which food delivery is taken, we will assume that the HM has been negligent and proceed against the HM. మీరు అదే రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ట్రేస్ బ్యాక్ టు ది MLS పాయింట్ అయినా మీ డెలివరీ తెచ్చిన డీలర్ అయినా అధికారి అయినా డిఎస్ఓ గారి ఆఫీస్ నుంచి అయినా దెన్ యూ స్టార్ట్ ట్రేసింగ్ బ్యాక్ హూ ఇస్ దిస్ పర్సన్ హూ హాస్ ది అడాసిటీ టు గివ్ పూర్ క్వాలిటీ రైస్ టు అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ డిస్ట్రిక్ట్ అయితే ట్రేస్ ఫార్వర్డ్ చేసుకోవాలని కఠినం అంటే కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ప్రొవైడెడ్ హెచ్ఎంస్ రిపోర్ట్ మీరు డెలివరీ తీసుకున్న తర్వాత మీరు డెలివరీ తీసుకున్నప్పుడు మీరు కంప్లైంట్ చేయకపోతే మీరు ఆ టైంలో అక్కడ లేకపోతే 10 రోజుల తర్వాత చెప్పితే 10 రోజులు నా బియ్యం పిల్లలు పెట్టిన తర్వాత మీరు చెప్తే ఐ విల్ ఎక్స్టెండ్ ఇట్ ఆఫర్ దిస్ హెచ్ఎంస్ రిగార్డెస్ ఆఫ్ హూ ది ఆఫీసర్ ఇస్ టేకింగ్ delivery of this stock. It is high time. I want this to stop in our district. It has to be stopped. ఐదో అంశం 10th కోసం మనం పెట్టుకున్న పని 10th కి మనం వర్క్ ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నాం. లాస్ట్ టైం we had only started 2-3 months ahead. Assembly elections ఉన్నాయి, అందరూ బిజీ ఉన్నాం దాంట్లో మీరు నేను. So now we are going to start 10th class plan ahead of time. ABC category students ని ఐడెంటిఫై చేయడం, రెమెడియల్ క్లాసెస్ రికమెండ్ చేయడం, న్యూట్రిషన్ పైన ఎలా చేయాలని నేను ఎవరు మాట్లాడుకొని విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ ఎలా చేయాలి, ఫోకస్ ఏ బుక్ పైన చేయాలి, ఏ సబ్జెక్ట్ పైన చేయాలి, ఏ టాపిక్ పైన చేయాలి, ఎవరి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం లాస్ట్ మంత్ చేస్తే బిగినింగ్ నుంచి చేయాలి. ఈసారి when I say 100% you will target 100%. Don't even target 1% less. కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది కాబట్టి నేను 100% కట్టుబడి ఉంటున్నా. చేయలేకపోతే చేయలేదు సరే మిగతా జిల్లాలో 10 వస్తే సరిపోతుంది కదా అనుకునేవాడిని. చేసే శ్రమత బృందంలో ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా 9 నెలల ముందు మొదలు పెడుతున్నాం. ప్రతి పిల్లలు పాస్ అయ్యాలని వెంట పడతామని నమ్మకం పెట్టుకోండి. నా నో మోర్ ఎక్స్క్యూజెస్ వీక్ సార్, ఎంత చెప్పినా వినర్ సార్, పేరెంట్స్ వినర్ సార్, 10 సార్ ఇంటికి వెళ్ళి మాట్లాడాను సార్, కుదిరేది కాదు సార్, ఆల్ దీస్ ఎక్స్క్యూజెస్ ఉంటుంది సార్. 100% ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్, ప్రధాన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్కు ఎంపికైన లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి అప్పగించాలంటూ కదం తొక్కారు. ఈ మేరకు గత ప్రభుత్వం లాటరీ ద్వారా ఎంపిక చేసిన 650 డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మంగళవారం రామగుండం తహసీల్దార్ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. మా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం నిధులను విడుదల చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి తమకు వెంటనే అప్పగించాలంటూ లబ్ధిదారులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తామంతా కూలీనాలి చేసుకుని బతికే వాళ్ళమని, గత 20 సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో, సర్వెంట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్నామని, ఈ ప్రభుత్వం దయతలిచి తమపై ఇకనైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిధులను విడుదల చేసి తొందరగా పూర్తి చేయించి లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన తమకు అప్పగించాలంటూ వేడుకున్నారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పనులు జరగక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయని, వర్షాకాలం వస్తున్నందున తమకు తలదాచుకోవడానికి గూడు కూడా లేకుండా పోయిందని, వర్షానికి కురుస్తున్న ఇళ్లలో ఉంటున్నామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి తొందరగా తమకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నేను 24 సంవత్సరాల నుండి రెంటుకుంటున్నా. నాకు భర్త లేడు. నా 2 పిల్లలను చిన్నప్పటి నుండి చదివించుకుంటా, వాళ్ళని చదివించుకొని ఇప్పుడు జాబులు చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలలో. వాళ్ళ 10 వేల జీతం అండి. మాది రెంట్ 3500. మేము ఒక పూట తింటే ఒక పూట ఉపవాసం ఉంటున్నామండి. మా పరిస్థితి ఏం మంచిగా లేదు. రెంట్లు కూడా పెంచుతున్నారు. నెలకు రెంట్లు 1000 రూపాయలు పెంచుతున్నారండి. కొంత దయచేసి రాజకీయ వాళ్ళందరూ పట్టించుకోండి. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ దయచేసి మా బాధను అర్థం చేసుకొని, ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఎండలో కూడా ఎండనక వాననక బాగా వస్తున్నారు. అందరు తిరుగుతూనే ఉన్నామండి. దయచేసి మా గోడు పట్టించుకుంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంకేం పూర్తి చేయలేదు, సగం చేసి బంద్ చేశారండి. అవి కూడా కంప్లైంట్ చేయండి తొందరగా. మాకు అందరు బాధల్లో ఉన్నారండి. అందరు బీద వాళ్ళే ఉన్నారు. అందరు రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. మా ఇండ్లు మాకు ఇవ్వండి దయచేసి. మేమందరం బాధపడుతున్నాం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, పనులు నడవాయి. మేము సర్వెంట్ క్వార్టర్స్లలో ఉంటున్నాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం. ఎంత పని చేసినా అంతే వస్తుంది మాకు. ఒకరు పోతే ఒకరు కూలీ చేసుకొని బతుకుటోళ్ళం. దయచేసి ఎంత తొందరగా మాకు అందరికి ఇండ్లు ఇస్తే అంత మంచిది. అది పట్టాలు కూడా వచ్చినట్టు చేయండి. మా పనులు ఇంట్లో పనులు అయితే పోయి చూసినాం, పనులు కూడా అయినట్టు చూడండి. మేము అందరం కోసమే, ఒక్కరం కోసం కాదు. అందరు బాధపడతారు. అందరు పూటకు లేనట్టు ఈ పూట చేసుకుంటే ఆ పూటకు తినేటోళ్ళం ఉన్నాం. కిరాయిలు వెళ్తలేవు. ఇప్పుడు ముఖ్యంగా నేను సర్వెంట్ కోటలు ఉన్నా. ఇప్పుడు పొద్దున్న ఇక్కడికి రావాలంటే వాళ్ళకి చేయండి, మాకు వెళ్ళనియరు. ఇప్పుడు అందరు ఇండ్లు లేని ఉన్నాం. ఇండ్లు వచ్చినట్టు చేయండి దయచేసి. ఆ నిధులు కూడా కొంచెం విడుదలై మాకు వచ్చినట్టు చేయండి. మాకు డబుల్ బెడ్రూమ్
డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యి కూడా మాకు 1.5 year అవుతుంది. ఇంతవరకు దానికోసం పట్టించుకునే వాళ్ళు లేరు. మేము 1 year నుంచి వెయిట్ చేస్తున్నాము డబుల్ బెడ్రూమ్ కోసం. ఇంతవరకు ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడలేదు. ఈరోజు ఇంతమందికి రావడానికి కారణం మాకు ఇల్లు లేదు, మాకు చేసుకుంటేనే నడుస్తుంది. నేనైతే చిన్న పిల్లలను పట్టుకొని 8 years నుంచి రెంట్ ఉంటున్నా. మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఒక హోప్ నుంచి బతుకుతున్నాం మేము. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కానీ హిందూస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? ఇంత ఎండలో కూడా మేము అక్కడ కూడా ఎవరైతే లాటరీ తీసిల్లో అక్కడ కూడా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డబుల్ బెడ్రూమ్ కోసం లాటరీ కోసం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో ఈ రోజు కూడా ఇక్కడ రావడానికి కారణం కూడా అదే. దయచేసి సార్, ఎంఆర్ఓ సార్, ప్రతి ఒక్కరు కూడా మా గురించి ఆలోచించండి. అనంతరం రామగుండం తహసీల్దార్ కుమారస్వామికి వారంతా వినతి పత్రాన్ని అందజేశారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణలో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం డిమాండ్ చేశారు. గోదావరి కన్లోని ఐఎఫ్టియు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడం కోసం, భవిష్యత్తు కాలంలో మెరుగైన వేతనాల అమలు కోసం కార్మికులంతా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక రంగంలో కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ బాగా పెరిగిపోయిందని అన్నారు. అవుట్ సోర్సింగ్ విధానం ఎక్కువైపోయిందని, పాలకులు అన్ని రంగాల్లో ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనులు చేస్తూ వేతనాలు మాత్రం సమానంగా ఇవ్వడం లేదంటూ వాపోయారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని చట్టం చెబుతున్నా ప్రభుత్వం పాటించడం లేదంటూ ఆరోపించారు. హక్కుల కోసం కార్మిక వర్గం అంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చిందని, ఆ హామీల అమలుకు వెంటనే పూనుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మిక వర్గానికి వేతనాలు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకుని వేతనాల పెంపు దిశగా కార్యాచరణ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాటా చెల్లించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా సకాలంలో వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో శ్రమజీవులు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో పాలక వర్గాలు దృష్టి సారించాలి. అటు మోడీ కానీ, అటు జగన్ కానీ, ఇటు కేసీఆర్ కానీ ముగ్గురు కూడా ఈ 10 ఏళ్ల కాలంలో ఎలాంటి కార్మిక సమస్యలను పరిష్కరించలేదు. కాంట్రాక్టీకరణను పెంచిండ్రు, భద్రత లేని కార్మిక వర్గాన్ని సృష్టించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చి 4 నెలలు గడుస్తుంది. తక్షణమే తెలంగాణ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి సారించాలి. 1, గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో 50,000 మంది ఉన్నారు. 9,500 వేతనాలు, 9,500 వేతనాలతో ఎలా జీవించాలి? నెలలా వేతనాలు లేవు. 4 నెలలుగా 5 నెలలుగా వేతన బకాయిలు. కనుక ఆ కార్మిక వర్గానికి తగిన వేతనాలు పెంచేటట్లు, వేతన భద్రత ఉండేటట్లు, నెల సకాలంలో జీతాలు చెల్లించేటట్టు ఆలోచించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఉన్నారు. వీళ్లకు ఎలాంటి భద్రత, ఎలాంటి సామాజిక భద్రత లేదు. వీళ్ళకి ఎలా సామాజిక భద్రత కల్పించాలి, వేతనాలు పెంచాలని ప్రభుత్వాలు ఆలోచించాలి. భవన ఇతర నిర్మాణ రంగ కార్మిక వర్గానికి సంబంధించిన అనేక స్కీములను పెండింగ్లో ఉంచి మంజూరు కాకుండా ఈనాటి వరకు ఆ విధంగా పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే వాటిని మంజూరు చేయాలి. అదేవిధంగా ఇతర రంగాల్లో, మోటారు, ఆటో రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి కూడా ఎలాంటి సామాజిక భద్రత లేదు. వాళ్ళకు కూడా సామాజిక భద్రత కల్పించాలి. అదేవిధంగా హమాలీ రంగంలో లక్షల మంది కార్మిక వర్గం పనిచేస్తుంది. రైస్ మిల్లుల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక సామాజిక భద్రత, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ అమలు చేసేటట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వము అధికారంకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో కనీస పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ను ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ బోర్డు 5,000 పెంచాలని రికమెండేషన్ చేసినా అది తొక్కిపట్టింది. తక్షణమే కనీస పెన్షన్ 5,000 ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి అమలు చేసేటట్టు, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాలు పూనుకోవాలి. పూనుకోకుంటే మరొచ్చే కాలంలో వీళ్ళకందరికీ పుట్టగతులు ఉండవని ప్రజలందరూ హెచ్చరిస్తారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోకల్ రమేష్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, హాయ్ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఆడపు శంకర్, మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరి వైకుంఠం, ఇనుగాల రాజేశ్వర్, ఎం వాసుదేవరెడ్డి, తుళ్ల శంకర్, కొయ్యడ శంకర్, జన్నారపు మధు, కట్టా తేజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేసే ఏకైక యూనియన్ AITUC అని ఆ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, రామకృష్ణపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక CHCలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ యూనియన్ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి 35 సంవత్సరాల నుంచి మరి 40 సంవత్సరాలకు పెంచడంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య కృషి ఫలితమే అంటూ పేర్కొన్నారు. అలాగే ఇటు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని దశలవారీగా యాజమాన్యంతో పోరాడి సాధించి తీరుతామని కార్మికులకు వారు హామీ ఇచ్చారు. రిటైర్డ్ కార్మికుల CPRMS కార్డు 8 లక్షల పరిమితికి ఖర్చు చేసే విధంగా యాజమాన్యంతో చర్చలు జరిపి ఒప్పించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కార్మికులు నివాసం ఉంటున్న క్వార్టర్ల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యలను యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వాళ్లకు వడ్డీ చెల్లించాల్సిందే, లేటుగా పెట్టుకున్నారు, చెయ్యలేదు అని చెప్పేసి ఎగ్గొట్టకుండా అది సాధించుకున్నాం. ఆ డిమాండ్ కూడా మన గుర్తింపు పత్రం రాకముందే ఇవన్నీ సాధించుకోవడం జరిగింది. మరి కాబట్టి కార్మికులు కూడా ఏ రకంగానైతే ఆదరణ ఇస్తారో ఆ రకంగానే సంఘం ముందుండి పోరాడుతుంది తప్ప మనం ఏం చేయకుండా ఫోటోలు పెట్టుకొని, పోజులు పెట్టుకొని, గాలి మాటలు చెప్పి పోయేవాళ్ళం కాదు. ఓడినా గెలిచినా కార్మికులలోనే ఉంటాం. కార్మికులు మమ్మల్ని నిలదీసి అడుగుతారు కాబట్టి మేము కూడా తప్పకుండా యాజమాన్యాన్ని నిలదీసే పనిచేస్తాం. కాబట్టి ఇంకా స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. క్వార్టర్స్ కూలిపోతున్నాయి, రిపేర్ అవ్వడం లేదని చెప్పేసి, మంచి క్వార్టర్ ఉంటలేవని, మంచి క్వార్టర్ కట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. డబల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు కానీ ఈ క్వార్టర్ తీసేసి మంచి డబల్ బెడ్రూమ్ లాంటి క్వార్టర్లు కట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయో ఇవి కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పేసి స్థానికంగా ప్రమోషన్లు కూడా ఉన్నాయి. చాలా ప్రమోషన్లు రావాలా, అక్కడక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉంది, పని భారం పెరుగుతుంది. కాబట్టి మనం గుర్తింపు పత్రం వచ్చినా రాకపోయినా GM ఆఫీస్తో చర్చలు చేస్తున్నాం. పత్రం వస్తే ఏంటంటే మనం డిమాండ్గా చేస్తాం కాబట్టి యాజమాన్యం కూడా భయంతో పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా మన సమస్యలు ఏదున్నా పరిష్కరించుకుంటామని చెప్పేసి మీరు ఎల్లప్పుడూ ఆ ఏవైతే సమస్యలు ఉంటాయో మన డెలిగేట్స్కి చెప్పాలి. వాళ్ళు ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి రామకృష్ణ, యూనియన్ నాయకులు కృష్ణస్వామి, భాస్కర్, చంద్రు, తిరుపతి, కిషోర్, కుమార్, శ్రీనివాస్, శ్రీధర్రావు, మల్లమ్మ, లింగయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ పథకాలకు ప్రజలు, మహిళలు న్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల హామీలను ఇచ్చింది. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సు గ్యారంటీని మహిళలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తూ అవసరం ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇప్పటికే మహిళలు గ్రూపులుగా ఏర్పడి దేవాలయాలు, విహారయాత్రలు అంటూ చుట్టుముట్టి వస్తున్నారు. ప్రభుత్వ గ్యారంటీ పథకంలో ఇంకొకటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఈ ఫ్రీ పథకాన్ని కూడా ప్రజలు సక్రమంగానే వినియోగించుకుంటున్నారు. ప్రతి మహిళ తమకు 200 యూనిట్లు దాటకూడదని భీష్మించుకొని ప్రభుత్వ గ్యారంటీకి తాను గ్యారంటీ అంటూ ఇదివరకు వాషింగ్ మిషన్లో వేసే బట్టలను చేత్తోనే ఉతికారేస్తున్నారు. మిక్సీని పక్కన పెట్టి రోట్లో రుబ్బుకుంటున్నారు. వాటర్ హీటరు, గ్రీజర్ను వాడేవారు మరి చల్లని నీటితో స్నానం చేసేస్తున్నారు. ఇంట్లో కరెంట్ని కూడా బాగా పొదుపుగా వాడుకుంటున్నారు. అవసరం ఉన్నప్పుడే ఫ్యాను, లైట్లు, కూలర్ని వేస్తున్నారు. ప్రతిరోజు విద్యుత్ మీటర్లో రీడింగ్ని గమనిస్తూ అందుకు అనుగుణంగా విద్యుత్ని పొదుపుగా వాడుకుంటున్నారు. అంటే మరి ఫ్రీ పథకాన్ని బాగా వాడుకుంటున్నట్లే
కదా. 200 యూనిట్లు దాటే ప్రమాదం ఉన్నప్పుడు అవసరమైతే మెయిన్ ఆఫ్ చేసుకొని కరెంట్ లేకుండానే ఉండటం కూడా అలవాటు చేసుకున్నారట. కరెంటు బిల్లు కొట్టడానికి ఒకరోజు సమయం ఉండి 200 యూనిట్లకు 2 యూనిట్ల నుండి 5 యూనిట్ల వరకు ఛాన్స్ ఉన్నవారు అయితే బిల్లు కొట్టే అబ్బాయి వచ్చే వరకు తమ మెయిన్ ఆఫ్ చేసి మరీ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలకు ప్రజలు, ముఖ్యంగా మహిళలు మాత్రం పెద్ద ఎత్తున న్యాయం చేస్తున్నారనే చెప్పాలి. గ్యారంటీలు ప్రజల్లో కొత్త మార్పుని బాగా తెస్తున్నాయి కదా, ఏమంటారు? సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నులిపురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జూన్ 20న జిల్లాలో ఉన్న 1 నుంచి 19 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలందరికీ మరి ఈ నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ నులిపురుగులు చాలా ప్రమాదకరమని, వీటితో రక్తహీనతతో పాటు ఇటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని, వీటిని నివారిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. నులిపురుగుల నియంత్రణ చాలా కీలకమైన అంశమని, మరి దీని పట్ల ఎవరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారికి కేటాయించిన నిధులను సమన్వయంతో కట్టుదిట్టంగా నిర్వహించి 1 నుంచి 19 సంవత్సరాల వయసులో గల పిల్లలందరికీ తప్పనిసరిగా ఈ నులిపురుగుల నివారణ మందులు అందించాలని అన్నారు. జూన్ 20న జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 706 అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, 7 ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 2,27,251 మంది 1 నుండి 19 సంవత్సరాల పిల్లలకి ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని అన్నారు. జిల్లాలో మొత్తంగా 2,49,976 అంటే 10% బఫర్ స్టాక్ నులిపురుగుల నివారణ మాత్రలను అందుబాటులో ఉంచుకున్నామని, జిల్లాలో ఇటు ఆశా వర్కర్లు, అటు అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు అదనపు కలెక్టర్కు వివరించారు. జూన్ 20 నాడు అనారోగ్య కారణాలు, వివిధ ఇతరత్ర కారణాల వల్ల మాత్రలు తీసుకుని విద్యార్థులకు మరి తప్పనిసరిగా జూన్ 27 నాడైనా అందించాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలకి ముందస్తు సమాచారం అందించి పూర్తి స్థాయిలో విద్యార్థులు జూన్ 20న హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రతి పిల్లవాడికి తప్పనిసరిగా మాత్రలు అందే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, పాఠశాలలకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ నిర్వహణ, మాత్రల పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉంది కాబట్టి ఐసీడీఎస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్, జూనియర్ డిపార్ట్మెంట్. అనంతరం జాతీయ నులిపురుగుల నివారణ అంశంపై రూపొందించిన గోడ ప్రతులను అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృపాబాయ్, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జె రంగారెడ్డి, షెడ్యూల్ తరగతుల సంక్షేమ అధికారి నాగలేశ్వర్, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రాజ్గోపాల్, సిడిపిఓ కవిత, సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది.
ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే హనుమకొండ పట్టణంలోని 2వ డివిజన్లోని పురం కోవెలకుంటలో ఒక వ్యక్తి ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానిక కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంతో ఒకరి చేతిని మరొకరు పట్టుకుని బయటికి తీసే క్రమంలో అతను బతికి ఉండటం గమనార్హం. కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఒక వ్యక్తి చెరువులో దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని చనిపోయాడనుకొని బయటికి తీసిన క్రమంలో తాను లేవడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసుల సమయం 108 సిబ్బంది స్థానికుల సమయం వృధా చేయడంతో కేయూ పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ శ్రమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేట సార్. ఇక్కడ ఎవడే లేదు సార్, అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపని నేను పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఏ రాయి పట్టుకున్నావు? బులెటిన్ ముగించే ముందు సిటీ న్యూస్లో హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన. డబుల్ బెడ్రూమ్ పనులను పూర్తి చేసి తమకు అప్పగించాలంటున్న లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. రామగుండం తహసీల్దార్కు వినతి పత్రం. కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. తెలంగాణలో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం డిమాండ్. కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేసే యూనియన్ ఏఐటియుసి. ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, రామకృష్ణపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడి. ప్రభుత్వ గ్యారంటీ పథకాలకు న్యాయం చేస్తున్న ప్రజలు, మహిళలు. జూన్ 20న నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ వెల్లడి. హనుమకొండలో వింతైన ఘటన, షాక్ గురైన పోలీసులు. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.